మానవుడు తన విజ్ఞానంతో శరవేగంగా ఎదుగుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అసాధ్యం అనుకున్నవన్నీ తన జ్ఞానంతో సుసాధ్యం చేసుకుంటూ తన జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడప్పుడు మనిషి విజ్ఞానాన్ని ప్రశ్నించేలా అంతుచిక్కని వ్యాధులు వ్యాపించి మానవ మనుగడను, మేధాశక్తిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కరోనా మహమ్మారిని మరవక ముందే కొత్త రకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలాంటి భయానక సంఘటనలే ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా వలన పునరావృతం అవుతున్నాయి. వ్యాధి సోకిన 7 నుంచి 9 రోజుల్లో మరణం సంభవిస్తుండడం మరింత భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇటీవల కేరళలో 14 ఏళ్ల బాలుడు ఈ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపుతోంది. మరి ఈ వ్యాధి ఎలా వస్తుందంటే, సరిగా క్లోరినేషన్ చేయని ఈత కొలనులలో ఈత కొట్టడం, డైవ్ చేయడం వంటి చర్యల వలన ముక్కు ద్వారా మెదడును చేరుతుంది. మెదడుకు చేరిన 7 రోజుల్లో మెదడు కణాన్ని తిని ధ్వంసం చేస్తుంది. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాల విషయానికి వస్తే, తీవ్రమైనటువంటి తలనొప్పి, జ్వరంతో కోమాలోకి వెళ్ళిపోయి చివరకు మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ PAM అంటారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా శాస్త్రీయ నామం నెగ్లేరియా ఫౌలేరి. మరి దీని యొక్క నివారణ విషయానికి వస్తే, కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, డైవ్ చేయడం లాంటివి చేయకూడదు. స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ చేశారని నిర్ధారించుకోవాలి. మరియు ఈత కొట్టేటప్పుడు నోస్ క్లిప్స్ వాడాలి. పరిశుభ్రమైనటువంటి నీటిని మాత్రమే తాగడం వలన ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. థ్యాంక్ యూ.